హరీశ్వరరావు ఏమంటుంది జరిగినరా చెప్పాయి. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ ఇతర ప్రాంతాల్లో ఆందోళనలు మిన్నంటాయి. దీంతో బీఆర్ఎస్పీ నాయకులు పార్టీ కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. అరెస్టు చేసిన నాయకులను కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తారు. సక్రమంగా పరీక్షలను నిర్వహించడం చేతగాని కాంగ్రెస్ సర్కారు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని ఫైర్ అయ్యారు. మిత్రులారా, బీఆర్ఎస్ హయాంది కథ చెప్తా. బీఆర్ఎస్ హయాంలో ఇంటర్మీడియట్ పరీక్షలు అయినాయి పిల్లలై. ఎప్పుడు ప్రభుత్వం పేపర్లు దిద్దుతుంది. వీళ్ళు ఏం చేసిరు, ఒక ప్రైవేట్ సంస్థకి ఇచ్చారు కమిషన్లకు కకృతి పడి. గ్లోబల్ ఇండియా అని ఒక దానికి సంస్థకి ఇస్తే వాడు ఉల్టా చేసిరు. పాస్ అయిన ఫెయిల్ చేసిరు, ఫెయిల్ అయిన పాస్ చేసిరు. ఒక్కటే దినంలో 22 మంది విద్యార్థులు చచ్చిపోయారు ఆత్మహత్య చేసుకొని. ఫెయిల్ అయినందుకు చదువుకున్న పిల్లలు, మంచి పిల్లలు. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి అడగనీకి వస్తే నాంపల్లి కాడ వాళ్ళ ఆఫీస్ కాడ కుక్కలను కొట్టినట్టు కొట్టిపించారు. అప్పుడు మేము కూడా ధర్నా చేయనీకి పోతే స్పెషల్ టాస్క్ ఫోర్స్ వాళ్ళని పెట్టి మా ఈపులన్నీ వాళ్ళ కొట్టిపించారు వీళ్ళు. ఇలా హరీష్ రావు అప్పుడు ఎక్కడ పోయినావు, అప్పుడు ఎందుకు అనలేను విద్యార్థుల జీవితాలు పాడవుతున్నాయని. ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావు. అదేవిధంగా పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ పేపర్ కూడా మీ ఆయనే లీకేజ్ అయినాయి. లంబర్ తాండలో వెళ్ళే మీ పేపర్ సిగ్గులేదు. ఇంకా మాట్లాడుతున్నావు నువ్వు.